All of you, hi. Today we are discussed about our next Java topic, JVM. JVM means Java Virtual Machine. JVM means Java Virtual Machine. Actually, JVM is the one of the most important concept in our Java program. Basically, it is useful for all programs in entire Java language. సింపుల్గా చెప్పాలంటే జేవిఎం అనేది మన యొక్క జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో అన్ని ప్రోగ్రామ్స్కి కూడా యూజ్ఫుల్ అయ్యే కాన్సెప్ట్. సో థియరిటికల్గా దీనికోసం మనం కొంత ఐడియా తెచ్చుకుంటే మన ప్రోగ్రామ్స్లో దీని యూసేజ్ ఎలా ఉంటుందో మనకి ఒక అవగాహన ఉంటుందన్నమాట. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ JVM కోసం తెలుసుకునే ముందు బిఫోర్ దట్ వీఆర్ లెర్నింగ్ అబౌట్ JVM వీ హ్యావ్ సమ్ ఐడియా ఆన్ ఫీచర్స్ ఆఫ్ జావా. ఆల్రెడీ మనం ఫీచర్స్ ఆఫ్ జావాని తెలుసుకున్నాం. ఫీచర్స్ ఆఫ్ జావాలో ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అనే ఒక కాన్సెప్ట్ తెలుసుకున్నాం. ఫీచర్స్ ఆఫ్ జావాలో ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అనేది ఒక ఫీచర్. ఏంటా ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే జావా ప్రోగ్రామ్ అనేది మనకి ఏ సిస్టమ్ ఆర్కిటెక్చర్లోనైనా రన్ అవుతుంది. ఇది జావాలో ఉండే ఒక యూనిక్ ఫీచర్. జావా ప్రోగ్రామ్ కెన్ రన్ ఆన్ ఎనీ సిస్టమ్ ఆర్కిటెక్చర్ వితౌట్ సోర్స్ కోడ్ ఫైల్. యాక్చువల్గా మనం బిఫోర్ లాంగ్వేజెస్ చూసుకున్నట్టయితే C++, ఇలా సో మెనీ లాంగ్వేజెస్ ఉన్నాయి మనకి. ఈ లాంగ్వేజెస్ అన్నింటిలో కూడా మనం రాసే సోర్స్ కోడ్ ఫైల్, అంటే మనం రాసే ప్రోగ్రామ్, మన సిస్టంలో ఏదైతే ప్రోగ్రామ్ రాస్తాం అది ఏంటి సోర్స్ కోడ్ అవుతుంది. యూజర్ రాసే కోడ్ సోర్స్ కోడ్. సపోజ్ మీరు ప్రీవియస్ సెమిస్టర్లో నేర్చుకున్న లాంగ్వేజ్ సి లాంగ్వేజ్లో మీరు ఒక ప్రోగ్రామ్ రాశారనుకోండి. ఆ ప్రోగ్రామ్ సపోజ్ ఏదో పేరు పెట్టారు శాంపిల్ అని. సో ప్రోగ్రామ్ ఏమో శాంపిల్, ఎక్స్టెన్షన్ ఏమో .c. సో ఇక్కడ సోర్స్ కోడ్ ఫైల్ ఏంటి sample.c. సి లాంగ్వేజ్ ఫైల్ కాబట్టి .c అని ఉంటుంది. అదే C++ అయితే .cpp అని ఉంటుంది. అదే జావా ప్రోగ్రామ్ అయితే .java అని ఉంటుంది. ఎక్స్టెన్షన్ ఏమో మనం రాసే ప్రోగ్రామ్ బట్టి ఉంటుంది. సో ఈ సోర్స్ కోడ్ ఫైల్ని మనకి కంపైలర్ మెషిన్ కోడ్గా మారుస్తుంది. దట్ మీన్స్ ఆబ్జెక్ట్ కోడ్గా. సో మనకి మధ్యలో ఎవరి హెల్ప్ తీసుకుంటాం మనం? కంపైలర్. ఈ కంపైలర్ మన యొక్క సోర్స్ కోడ్ ఫైల్ని మెషిన్ కోడ్ ఫైల్గా, దట్ మీన్స్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్గా కన్వర్ట్ చేస్తుంది. ఆ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అనేది నువ్వు ఏ సిస్టంలో అయితే నువ్వు తయారు చేసావో ఆ సిస్టమ్ ఆర్కిటెక్చర్కి తగ్గట్టుగానే తయారవుతుంది. ఎక్కడ? ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజెస్లో, ప్లాట్ఫామ్ డిపెండెంట్ లాంగ్వేజెస్లో. అంటే ఇప్పుడు సి లాంగ్వేజ్ కానీ C++ కానీ నువ్వు ఇంకో సిస్టంలో ఒక ఫైల్ని సోర్స్ కోడ్ని మెషిన్ కోడ్గా కన్వర్ట్ చేస్తే ఆ యొక్క సిస్టంలో మాత్రమే నువ్వు దాని యొక్క ప్రోగ్రామ్ అవుట్పుట్ చూడగలవు. మరలా అదే ఆర్కిటెక్చర్తో ఉన్నటువంటి ఏ కంప్యూటర్ అయినా చూడగలవు. సేమ్ ఫీచర్స్ సిస్టంతో ఉంటే ఏ ఒక్కటి చేంజ్ అయినా ఈ యొక్క మెషిన్ కోడ్ ఫైల్ అవుట్పుట్ చూడలేవు. సింపుల్గా చెప్పాలంటే సపోజ్ మన దగ్గర 10 కంప్యూటర్లు ఉన్నాయి. నువ్వు ఒక ఫస్ట్ కంప్యూటర్లో C కానీ C++ కానీ ప్రోగ్రామ్ రాశావు. ఆ యొక్క ప్రోగ్రామ్ అవుట్పుట్ నీ యొక్క కంప్యూటర్లో మాత్రమే నువ్వు చూడగలవు. ఆ ప్రోగ్రామ్ తీసుకొచ్చి ఎగ్జిక్యూటబుల్ ఫైల్ని వేరే సిస్టంలో చూడడానికి అవ్వదు. ఎందుకంటే అది ప్లాట్ఫామ్ డిపెండెంట్ లాంగ్వేజెస్. సేమ్ ఆర్కిటెక్చర్ ఏదైనా సిస్టంలో ఉంటే మరలా ప్రోగ్రామ్ రన్ అవుతుంది అక్కడ. బట్ జావా లాంగ్వేజ్ అనేది అలా కాదు. ఫీచర్స్ ఆఫ్ జావాలో నేర్చుకున్నాం మనం. జావా ఈజ్ ఎ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్. అంటే ఎటువంటి ప్లాట్ఫామ్ మీద డిపెండ్ అయి ఉండదు. Once we can run our Java program on your computer, we can execute, that means we can see your output on any other computers. ఇప్పుడు నువ్వు ఒక కంప్యూటర్లో నీ యొక్క జావా ప్రోగ్రామ్ని కంపైల్ చేసి ఎగ్జిక్యూటబుల్ ఫైల్ తయారు చేసిన తర్వాత మెషిన్ కోడ్ని, ఆ యొక్క మెషిన్ కోడ్ని తీసుకెళ్ళి ఏ ఒక్క సిస్టంలోనైనా అవుట్పుట్ చూడొచ్చు. నీ దగ్గర సోర్స్ కోడ్ అవసరం లేదు. ఈరోజు మనం రకరకాల యాప్స్ వాడుతున్నాం ఫీచర్ ఇంటర్నెట్లో. ఆ యాప్స్ తయారు చేయడానికి వాళ్ళు ఏ కోడ్స్ వాడారు అవేవి మనకి ఇవ్వలేదు. వాళ్ళు జస్ట్ యాప్ ఐకాన్ ఒకటి ఇస్తారు, దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకుంటాం. ఆ ఎంత లైన్ కోడింగ్ తయారైంది, ఆ యాప్ ఎలా తయారు చేశారు, దాని తాలూకు ఫీచర్స్ కానీ
దాని యొక్క ఇన్నర్గా ఏం జరిగింది వర్క్ అది అంతా ఏమైనా ఇస్తారంటే మనకి క్రియేటర్స్ ఏమి ఇవ్వరు. జస్ట్ మనకి యాప్ ఇన్స్టాల్ చేసుకోవడానికి ఒక లింక్ ఫైల్ ఇస్తారు. దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకొని ఏం చేస్తున్నాం, మన యొక్క మొబైల్లో ఆ యొక్క యాప్ని యూజ్ చేసుకుంటారు. దాని బ్యాక్గ్రౌండ్లో దానికోసం వాళ్ళు ఎంత కష్టపడరు అది ఏది మనకు కనబడదు. అంటే అక్కడ ఎక్కడో సోర్స్ కోడ్ ఉంది, మనం ఇక్కడ దాన్ని రన్ చేస్తున్నాం. సో దిస్ ఈస్ ద ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అనమాట. సో అలాంటి ఫీచరు ఒకటి జావా ప్రోగ్రామ్కి ఉంది. ఈ జావా ప్రోగ్రామ్కి ఆ ఫీచర్ ఉండడానికి గల మెయిన్ కారణం ఏంటంటే ఈ యొక్క జేవిఎం, జావా వర్చువల్ మిషన్. JVM means Java Virtual Mission. So this is the unique feature of Java. So JVM అనేది ఏం చేస్తుందంటే, ఇప్పుడు మనం రాసే జావా ఫైల్, సపోజ్ ఇదే ఫైల్ జావా ఫైల్, ఒక ప్రోగ్రామ్ రాశాను జావాలో. సో నువ్వు రాసిన ప్రోగ్రాము sample.java ప్రోగ్రామింగ్. యాజ్ యూజువల్గా మనం రాసే ప్రోగ్రామ్ని ఫస్ట్ మెషిన్ కోడ్గా కన్వర్ట్ చేసేది ఎవరు? కంపైలర్. సో జావా కంపైలర్ మన యొక్క ఈ sample.java అనే ఫైల్ని కంపైల్ చేస్తుంది. సో ఒక ప్రోగ్రామ్ని కంపైల్ చేస్తే మనకు అప్పుడు తయారయ్యే ఫైల్ ఏంటంటే బైట్ కోడ్ ఫైల్ తయారవుతుంది, సారీ డాట్ క్లాస్ ఫైల్ తయారవుతుంది. సో ఇక్కడ ఈ స్ట్రక్చర్లో మీరు అబ్జర్వ్ చేస్తే మనం రాసే సోర్స్ కోడ్ ఫైల్ ఏంటి? డాట్ జావా ఫైల్. దట్ మీన్స్ ఇదిగోండి sample.java ఫైల్. ఈ యొక్క ఫైలు కంపైల్ చేస్తే కంపైలర్ కంపైల్ చేస్తుంది. సో మనకి ఇక్కడ జావా కంపైలర్ పేరు జావా సి. ఈ జావా కంపైలర్ కంపైల్ చేస్తే మనకి తయారయ్యే ఫైల్ ఏంటి? బైట్ కోడ్. ఆ బైట్ కోడ్ యొక్క ఎక్స్టెన్షన్ ఏమిటంటే డాట్ క్లాస్ ఫైల్. ఈ బైట్ కోడ్ ఫైల్ని మెషిన్ కోడ్గా కన్వర్ట్ చేయాలి. మన ఫీచర్స్ ఆఫ్ జావాలోనే చెప్పాం. మన జావా లాంగ్వేజ్లో కంపైలర్తో పాటు ఇంటర్ప్రెటర్ కూడా ఉంటుందని చెప్పాం. సో ఇంటర్ప్రెటర్ అండ్ కంపైలర్ బోత్ ఆర్ యూజ్డ్ ఫర్ కన్వర్టింగ్ ద సోర్స్ కోడ్ ఇంటూ మెషిన్ కోడ్, దట్ మీన్స్ ఎగ్జిక్యూటబుల్ కోడ్. సో ఈ యొక్క సోర్స్ కోడ్ ఫైల్ని బైట్ కోడ్గా ఎవరు మారుస్తారు? కంపైలర్. ఈ యొక్క బైట్ కోడ్ ఫైల్ని సిస్టమ్ యొక్క ఆర్కిటెక్చర్కి ఎగ్జిక్యూట్ అయ్యే విధముగా మెషిన్ కోడ్ ఫైల్ని తయారు చేసేది ఎవరంటే ఇంటర్ప్రెటర్. ఆ ఇంటర్ప్రెటర్ మనకి ఈ యొక్క డాట్ క్లాస్ ఫైల్ని మెషిన్ కోడ్ ఫైల్గా మారుస్తుంది. ఆ మెషిన్ కోడ్ ఫైల్ని మనం ఏ యొక్క కంప్యూటర్లో అయినా సరే రన్ చేసుకున్నట్టయితే మనకి అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. అంటే మీరు రాసే ప్రోగ్రామ్కి ఇది సోర్స్ కోడ్ ఫైల్, దాన్ని మనం డాట్ క్లాస్ ఫైల్గా అంటే బైట్ కోడ్గా ఎవరు మారుస్తారు? కంపైలర్. ఈ బైట్ కోడ్ ఫైల్ని ఇంటర్ప్రెటర్, జావా ఇంటర్ప్రెటర్ అనేది మెషిన్ కోడ్ ఫైల్గా మారుస్తుంది, అంటే ఎగ్జిక్యూటబుల్ ఫైల్గా, అంటే అవుట్పుట్ చూడడానికి వీలయ్యే ఫైల్ని. ఆ మెషిన్ కోడ్ ఫైల్ని నువ్వు తీసుకొని వెళ్ళి ఏ కంప్యూటర్లో అయినా ప్రోగ్రామ్ అవుట్పుట్ నువ్వు చూడొచ్చు. ఇవేమీ లేకుండా, సోర్స్ కోడ్ ఫైల్స్ లేకుండా, ఈ ప్లాట్ఫామ్స్ ఏమీ నీకు అవసరం లేకుండా ఈ యొక్క మెషిన్ కోడ్ ఫైల్ నువ్వు తీసుకొని వెళ్ళి ఏ ఒక్క కంప్యూటర్లో అయినా నువ్వు అవుట్పుట్ని ఈజీగా చూడొచ్చు. అలా ప్రతి ఒక్క కంప్యూటర్ ఆర్కిటెక్చర్కి తగ్గట్టుగా మెషిన్ కోడ్ ఫైల్ని మన యొక్క జేవిఎం అనేది తయారు చేస్తుంది. సో మనకి ఈ యొక్క ప్రాసెస్నే జేవిఎం అంటారు. సో ఈ ప్రాసెస్ని మనం ఏమని చెప్తామంటే జేవిఎం. సో జావా వర్చువల్ మిషన్ పని ఏంటంటే, మనం రాసే సోర్స్ కోడ్ ఫైల్ని కంపైలర్ ఫస్ట్ బైట్ కోడ్గా మారుస్తుంది, సింబాలిక్ కోడ్ని. ఈ యొక్క బైట్ కోడ్లో ఉన్న ఫైలు సిస్టమ్కి అండర్స్టాండ్ అవుతుంది. సో దీన్ని ఒక స్పెషల్ సింబాలిక్ కోడ్గా, అంటే ఎనీ సిస్టమ్ ఆర్కిటెక్చర్కి తగ్గట్టుగా, ఇప్పుడు నువ్వు నార్మల్గా C++ లాంగ్వేజ్ అయితే సోర్స్ కోడ్ ఫైల్ని బైట్ కోడ్, దట్ మీన్స్ ఆబ్జెక్ట్ కోడ్గా డైరెక్ట్గా కన్వర్ట్ చేస్తాయి. అవి ఆ సిస్టమ్కి తగ్గట్టుగానే కన్వర్ట్ అవుతాయి, ఆ సిస్టమ్ ఆర్కిటెక్చర్లో అవుట్పుట్ చూసే విధంగానే తయారు చేస్తాయి కంపైలర్స్. బట్ మన జావా కొన్ని ఎడిషనల్ ఫీచర్ ఏంటి, కంపైలర్తో పాటు మనకి ఇంకా ఇంటర్ప్రెటర్ కూడా ఇక్కడ రన్ అవుతుంది. సో కంపైలర్ వన్స్ మన యొక్క ఫైల్ని కన్వర్ట్ చేసిన తర్వాత ఆ కన్వర్టెడ్ ఫైల్ని బైట్ కోడ్ ఫైల్ని మెషిన్ కోడ్ ఫైల్గా మనకి ఎవరు మారుస్తారు? ఇంటర్ప్రెటర్. ఈ ఇంటర్ప్రెటర్ ఈ కంపైలర్ కలిపి చేసే ఈ టోటల్ ప్రాసెస్నే మనం ఏం చెప్తామంటే జేవిఎం అంటారు. యాక్చువల్గా జేవిఎం అనేది ప్రతి ఒక్క సిస్టమ్ ఆర్కిటెక్చర్లో ఎంబెడెడ్ అయి ఉంటుంది. అన్ని సిస్టమ్స్లో ఇప్పుడు వస్తున్న ప్రతి ఒక్క కంప్యూటర్లో ఈ యొక్క జేవిఎంని
ఎంబెడెడ్ చేసి ఉంచుతారు. ఎందుకు? అక్కడ ప్లాట్ఫామ్ డిపెండెంట్ అవ్వకుండా ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్గా మనకు ప్రోగ్రామ్స్ అన్ని సింపుల్గా రన్ అవ్వాలనే ఉద్దేశంతో మనకు సోర్స్ కోడ్ ఫైలు బైట్ కోడ్ ఫైల్తో మనకు సంబంధం లేకుండా డైరెక్ట్గా మెషిన్ కోడ్ ఫైల్నే మన యొక్క సిస్టంలో ఎక్కడ ఏ సిస్టంలో కంటే ఆ సిస్టంలో అవుట్పుట్ చూసే విధంగా మనకి ఈ యొక్క JVM అనేది మెషిన్ కోడ్ ఫైల్ని తయారు చేస్తుంది. ఆ మెషిన్ కోడ్ ఫైల్ అనేది ఎనీ సిస్టమ్ ఆర్కిటెక్చర్ ఏ ఒక కంప్యూటర్ అయినా రన్ అయ్యే విధంగా తయారు చేస్తుంది అన్నమాట ఈ యొక్క JVM. సో అది జావా వర్చువల్ మెషిన్ కున్న గొప్పతనం. అలాగే ఇదే ప్రాసెస్లో మనకి ఫీచర్స్ ఆఫ్ జావాలో ఇంకొక విషయం మాట్లాడాం. మనం జావా ప్రోగ్రామ్స్ ఇంటర్నెట్ ప్రోగ్రామ్స్ను కూడా ఇంట్రడ్యూస్ చేసి అని చెప్పాం. ఆ ఇంటర్నెట్ ప్రోగ్రామ్స్ కోసం జావా వెబ్ బ్రౌజర్స్ని కూడా తయారు చేసి అని చెప్పాం. దాని పేరు హాట్ జావా అని. సో ఆ ఇంటర్నెట్ ప్రోగ్రామ్స్నే వెబ్ యాప్లెట్స్ అని పిలుస్తారు. అంటే యాప్లెట్ ప్రోగ్రామింగ్, అది మనకు లాస్ట్ టాపిక్ వస్తుంది జావాలో సిలబస్లో. సో యాప్లెట్స్ అనే ప్రోగ్రామ్స్ కూడా వన్ టైప్ ఆఫ్ జావా ప్రోగ్రామ్స్. ఇవి ఇంటర్నెట్ కోసం డిజైన్ చేయబడిన ప్రోగ్రామ్స్. సో ఏ ప్రోగ్రామ్ అయినా ప్రాసెస్ ఒకటే, కంపైల్ చేసి దాన్ని మెషిన్ కోడ్గా మార్చి అవుట్పుట్ చూడటమే. సో అదే ప్రాసెస్లో సోర్స్ కోడ్ బైట్ కోడ్గా మార్చి ఆ బైట్ కోడ్ని సిస్టమ్ ఆర్కిటెక్చర్గా తయారు చేసే ప్రాసెస్ని ఇంటర్ప్రెటర్ అని చెప్పాం. అలాగే అదే ఫైల్ని ఇంటర్నెట్ ప్రోగ్రామ్ని, అంటే జావా ఇంటర్నెట్ ప్రోగ్రామ్ అంటే యాప్లెట్ ప్రోగ్రామ్స్ అని అర్థం. యాప్లెట్స్ అంటారు వాటిని. ఈ యాప్లెట్ ప్రోగ్రామ్ని మన యొక్క సిస్టమ్ మెషిన్ కోడ్ అవుట్పుట్గా మార్చడానికి ఉపయోగపడేది ఏంటంటే యాప్లెట్ వ్యూయర్. ఇక్కడ జావా ఇంటర్ప్రెటర్ చేయడానికి మన కమాండ్ ఏంటంటే జావా. యాప్లెట్ ప్రోగ్రామ్స్ ని మెషిన్ కోడ్ అవుట్పుట్ గా మార్చడానికి ఇది ఉపయోగపడే కమాండ్ ఏంటంటే యాప్లెట్ వ్యూయర్. అంటే మనకి జావా ప్రోగ్రామ్స్ రెండు రకాలుగా ఉంటాయి అన్నమాట. సో నార్మల్ గా స్టాండ్ అలోన్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్, అలాగే యాప్లెట్ ప్రోగ్రామ్స్. ఇవి కంప్లీట్ గా ఇంటర్నెట్ బేస్ కోసం తయారయ్యే ప్రోగ్రామ్స్. ఇవి నార్మల్ గా మన యొక్క సిస్టమ్ ఆర్కిటెక్చర్ లో యూజర్ డిజైన్ చేసుకున్న ప్రోగ్రామ్స్ అన్నమాట. సో రెండు టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ని కూడా మనకి యూజర్ కి తగ్గట్టుగా అవుట్పుట్ ని మనకి ఇచ్చే విధంగా ఈ యొక్క కంపైలరు, ఇంటర్ప్రెటరు, ఈ యాప్లెట్ వ్యూయర్, ఈ మూడు కలిసి పనిచేస్తాయి. సో ఈ మూడింటి యొక్క స్ట్రక్చర్ నే మనం జావా వర్చువల్ మెషిన్ అని చెప్పుకుంటాం. సింపుల్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ JVM. ఓకే, థ్యాంక్ యూ.